ఎక్స్ ఎప్పుడైతే లైఫ్‌లోకి బ్యాక్‌కొస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. బట్ మీరు రివర్స్‌లో మీ ప్రెజెంట్‌ని సెట్ చేయడానికన్నారు. హ్మ్. సో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా లేదు అనిపించలేదా? లేదండి. ఈ ఈ జనరేషన్‌కి ఇది అవసరం చాలా మంచిగా అనిపించిందండి. మీరన్నట్టు ఎక్స్ మన లైఫ్‌లోకొస్తే ఏదో గొడవలయిపోతాయి. ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతది అన్నట్టే అందరం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు, ఎక్స్ మనకు కేర్ టేకర్‌లా మారితే ఎలా ఉంటది? ఎక్స్ వచ్చి మన లైఫ్‌లోకి నిజంగా మన తప్పులన్నీ తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి, మన ప్రెజెంట్ లవ్‌ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బావుంటదన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి. మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బా నచ్చుతది. అయితే మీరొక ఈవెంట్‌లో ఈ సినిమాని అయితే ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని ఎక్స్‌తో చూడండి అన్నారు కదా! చాలామంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడనుకుంటున్నారా అని. ఇట్లాంటి ట్రోల్స్ ఏమన్నా చూసారా? దాని మీద మీరేమంటారు? అది చూసానండి నేను చాలా పంపారు చూసాను. నేనొక ఓకే. అది ఫన్నీ నోట్ అని కాదు గానీ, ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం. మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు, అరుచుకోవడాలు అది కాకుండా ఎక్సొచ్చినా గూడా మనం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతదండి. మీరు సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఎక్కడే గాని మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ, ఎక్స్, ప్రెజెంట్ మధ్య జరిగే అవి అలా ఏముండదండి. చాలా మంచిగా డీల్ చేసాం. మంచి ఎమోషన్ ఉంటది. మీరు బయటకొచ్చినప్పుడు అరే! కిరణ్ అది మంచిగానే చెప్పాడు. నిజంగానే ఎక్స్, ప్రెజెంట్‌తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకొస్తదండి.